ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం క్రిస్మస్ సీజన్లో క్రిస్మస్ సందేశాల్లో ఉన్నాం. మీకు అందరికీ గుర్తొస్తుంది అనుకుంటున్నాను కదా. ఏ సందేశాల ద్వారా దేవుడు మనల్ని బలపరిచారు ఇప్పటి వరకు? మొట్టమొదట క్రిస్మస్ ప్రవచనాలు, క్రీస్తును గూర్చిన ప్రవచనాలు. క్రిస్మస్ ప్రాఫెసీస్ ఆర్ ప్రాఫెసీస్ కన్సర్నింగ్ క్రైస్ట్ అని మనం నేర్చుకున్నాం. రెండవ వర్తమానం జకరియా, ఎలిజబెత్లు. వర్తమానం యొక్క ప్రాముఖ్యమైన టైటిల్ ఏంటండి? క్రిస్మస్ క్యారెక్టర్స్, అంటే క్రిస్మస్ వ్యక్తులు. క్రిస్మస్ సమయంలో క్రిస్మస్తో ముడిపడి ఉన్న మనుషులను లేక వారి జీవితాలను మనం ధ్యానించడం ప్రారంభించాం. అందులో జకరియా, ఎలిజబెత్ అతి ప్రాముఖ్యమైన వారు, మొట్టమొదటి వారని మనం గమనించుకోగలం. ఎందుకంటే యేసుక్రీస్తు పుట్టడానికి 6 నెలలకు మునుపే జకరియా పుట్టడం జరిగింది. కాబట్టి జకరియా, ఎలిజబెత్ల ద్వారా మనం దేవుని యొక్క వాక్యాన్ని, గత వారం క్రిస్మస్ క్యారెక్టర్గా మనం ఎవరిని గురించి ధ్యానం చేసాం? మరియను గూర్చి ధ్యానం చేసాం. యేసు తల్లి అయిన మరియను గూర్చి. కారణం, మొట్టమొదటిగా మరియ దగ్గరికి గబ్రియేలు దూత వర్తమానాన్ని తీసుకొచ్చాడు. మీకు ఈ వర్తమానాలు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? ఎవరికైనా ప్రభు నన్ను ఈ వాక్యము ద్వారా దీవిస్తున్నారు, దర్శిస్తున్నారు, ఈ సంవత్సరం వర్తమానం నాకు ఆశీర్వాదకరంగా ఉంది అని మీకు ఎవరికైనా అనిపించిందా? ప్రార్థన చేసుకుంటున్నారా? వర్తమానం తర్వాత ఇంటి దగ్గర కుటుంబంగా ప్రార్థన చేసుకుంటున్నారా? దేవుని యొక్క వాక్యం మీ జీవితంలో నెరవేరాలని చేసుకుంటున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం నుండి ముందుకు. యేసుక్రీస్తు జనన విధమెట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఎంత అద్భుతంగా మనం చదివిన లేఖన భాగంలో ఈరోజు మన ముందుకు వచ్చిన వ్యక్తి లేక క్రిస్మస్ క్యారెక్టర్ ఎవరు? యోసేపు. వావ్, యోసేపు. మీరు చక్కగా గమనించారు. ఈరోజు యోసేపును గురించి మనం ధ్యానం చేస్తున్నాం. చాలా క్లుప్తంగా యోసేపును గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి, ధ్యానించాలి, మన జీవితానికి అన్వయించుకోవాలి. మన కుటుంబాలకు ఈ వాక్కు ఆశీర్వాదకంగా మారాలి. ఆమేన్. చూడండి, యోసేపును గురించి మాట్లాడుతుంటే మొట్టమొదటిగా యోసేపును గురించి మాట్లాడినప్పుడు హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ గుడ్ లీనియేజ్. ఒక మంచి వంశావళి కలిగిన వ్యక్తిగా యోసేపు నాకు కనబడుతున్నాడు. ఒక మంచి వంశావళి కలిగిన వ్యక్తి అని వ్రాసుకోండి. ద మ్యాన్ ఆఫ్ ఏ గుడ్ లీనియేజ్ అంటారు. ఒక మంచి వంశావళి కలిగిన వ్యక్తి అని మనం గమనిస్తున్నాం. ఎందుకు యోసేపుకి మంచి వంశావళి కలిగింది అని మనం ఆలోచిస్తే ఎందుకు మీరు చెప్పగలరా? యేసు ఆ వంశావళిలో నుండి బయటకు రాబోతున్నారు. ముందుగానే దేవుడు వంశావళిని సిద్ధపరిచారు. మనం గమనించినట్లయితే అద్భుతంగా ఒక మాట ఉంది అక్కడ. చూడండి 17వ వచనంలో, ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14. దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనపోబడిన కాలము వరకు 14 తరములు. బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరాలు. 3 14 ఎంత అవుతుంది? 32 42. దేవునికి స్తోత్రం. మంచి చక్కగా చెప్పారు. దేవునికి స్తోత్రం. 42 తరాలు. వావ్. చూడండి, మొదటి 14 తరాల్లోని విశేషం
ఏంటంటే, మొన్న నేను శుక్రవారం వాక్యం చెప్పేటప్పుడు చెప్పాను సెమీ క్రిస్మస్లో, ఈ మొదటి 14 తరాల్లో విశేషం ఏంటంటే నలుగురు స్త్రీలను చేర్చారు. ఎవరా స్త్రీలు? క్విక్గా చెప్పండి, వాక్యం విన్నవారు ఎవరైనా ఉంటే. మొట్టమొదట తామారు, 2 రాహాబు, 3 రూతు, 4 బెత్షెబా. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ తర్వాత ఒక్క స్త్రీ పేరు లేదు, ఒక్క స్త్రీ పేరు కూడా లేదు. అంటే స్త్రీలు లేకుండానే వచ్చారని కాదు, కానీ నలుగురు స్త్రీలని మొదటి 14 తరాల్లో చేర్చారు. ఎవరా నలుగురు? వారేమైనా గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన వారా? కాదు. అదేంటి పాస్టర్ గారు, మంచి వంశావళిలో నుంచి వచ్చాడు యోసేపు అని చెప్పారు, ఇప్పుడేమో ఏదో వేరేగా మొదలు పెడుతున్నారు మళ్ళీ అన్నట్లుగా మీకు అనిపిస్తుంది కదా. నిజమే, మరి అక్కడ అదే ఉంది. మొట్టమొదట తామారు. తామారు మీకు తెలుసు, ఒక వేశ్యగా ఉంది. ఆ తరువాత రాహాబు ఎలా? ఒక వేశ్యగా ఉంది. ఆ తరువాత రూతు ఒక అన్యురాలు. ఆ తరువాత బెత్షెబా చాలా మంచి స్త్రీయే అయినప్పటికీ ఆమెను దావీదు చేర్చుకొనిన విధము దేవునికి అసహ్యము, గగుర్పాటు గొల్పించిన విధము మనకు తెలుసు. ఈ నలుగురు స్త్రీలను ఎందులో చేర్చారు? యేసయ్య వంశావళిలోనికి చేర్చారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? వారు దేవుని ఎదుట తమ జీవితాలు సరిచేసుకున్నారు. తాము దేవునికి అనుగుణంగా, దేవుని ధర్మశాస్త్రానికి అనుగుణంగా, ధర్మశాస్త్రం లేకముందు కూడా ఆ తరువాత కూడా తమ జీవితాలు సంపూర్ణంగా దేవునికి, దేవుని చిత్తానికి, దేవుని వాక్యానికి లోబరుచుకున్నారు. ఎస్ ఆర్ నో? దేవునికి మహిమ కలుగు. ఈవెన్ బెత్షెబా వరకు కూడా. బెత్షెబా సొలొమోనును కనినప్పుడు మనం గమనించినట్లయితే, సొలొమోను సింహాసనం ఎక్కడానికి మునుపే కుట్ర జరిగిపోయి మరొక వ్యక్తి సింహాసనం ఎక్కడానికి సిద్ధమైతే బెత్షెబా రంగంలోనికి దిగి దావీదు దగ్గరికి వెళ్ళి ఎవరిని సింహాసనం ఎక్కించుకుంది? గట్టిగా చెప్పాలి. సొలొమోనుని సింహాసనం ఎక్కించుకుంది. మీ పిల్లల హృదయ సింహాసనం మీద ఎవరు ఎక్కాలి? గట్టిగా చెప్పగలరా? ఎవరు చొరవ తీసుకోవాలి? ఎవరు జోక్యం చేసుకోవాలి? మీరు ముందు జోక్యం చేసుకోవాలి తల్లిదండ్రులుగా. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఎస్ ఆర్ నో? మీరు తల్లిదండ్రులుగా నా పిల్లలలో యేసు ప్రభు ఉండాలి, నా పిల్లలు ప్రభు కొరకు జీవించాలి, ఆశ కలిగిన తల్లిదండ్రుల ఆశను ఎవరు తీర్చగలుగుతారు? దేవుడు తీరుస్తాడు. ఆమెన్, ఆమెన్ అంటూ ఉండండి. అప్పుడప్పుడు అనగలరా? ఓకే, క్రిస్మస్ సమయం ఏదైనా కొత్త పదం కూడా నేర్చుకుంటే బాగానే ఉండేది, బట్ ప్రస్తుతం ఇట్స్ టూ లేట్ టు ఇన్వెంట్ అనమాట. ముందుకు వెళ్ళిపోదాం. చూడండి, ఈ నలుగురు స్త్రీలు వంశావళిలో చేర్చబడ్డారు. ఇంకా ఎక్కువ చెప్పని సమయం లేదు. ఆ తరువాత మరొక 14 తరాలు. 14 తరాలు ఏంటి? ఆ 14 తరాలు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు, దావీదు నుంచి యూదులు బబులోనుకు కొనిపోబడిన తరాల వరకు 14. వీళ్ళల్లో మోస్ట్ ఆఫ్ దెమ్ ఎవరై ఉండొచ్చు? గెస్ చేయాలి. క్విక్గా, బాగా షార్ప్గా పనిచేయాలి బ్రెయిన్స్. ఎవరై ఉండాలి? ఎవరై ఉండొచ్చు? చెప్పరే? అన్నావమ్మ? ఏమన్నా అన్నావా? రాజులు అయి ఉండొచ్చు అనండి ఒకసారి. దావీదు మొదలుకొని బబులోను మొదలుకొని వరకు చదువుతాను చాలా క్విక్గా. సొలొమోను, రెహబాము, అబియా, ఆసా, యెహోషాపాతు, యెహోరాము, ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా, మనష్షే, ఆమోను, యోషియా, యొకన్య. ఓకే, అక్కడ వరకు యొకన్య. వీళ్ళల్లో కొంతమంది పేర్లు మీకు ఏమైనా తెలుసా? ఏ రాజుల పేర్లైనా నేను చదివిన వాళ్ళల్లో కొద్దిమంది పేర్లు. హిజ్కియా. ఇంకెవరి పేర్లైనా చెప్పండి. రెహబాము, సొలొమోను, హిజ్కియా. ఇంకా స్పీడ్గా చెప్పాలి. యోషియా. వావ్, చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరి గురించి మనం అనేక వారాలు నేర్చుకున్నాం? యోషియా. హిజ్కియా గురించి నేర్చుకున్నామా? మనష్షే గురించి నేర్చుకున్నామా? ఆమోను గురించి నేర్చుకున్నామా? యోషియా గురించి నేర్చుకున్నాం. వీరందరూ కూడా రాజులు. వీరందరూ ఏ రాజులు? యూదా రాజులు అనండి గట్టిగా.
ఇశ్రాయేలు రాజులు కాదు, యోధా రాజులు. యేసు ప్రభు వారు ఏ గోత్రములో నుండి వస్తున్నారు బయటికి? యోధా గోత్రములో నుండి వస్తున్నారు. యోధా రాజులు, యోధా గోత్రములో నుండి వచ్చిన వారు దావీదు సింహాసనాన్ని శాశ్వతంగా స్థాపిస్తానని పలికిన దేవుడు ఆ దావీదు వంశములో నుండి బయటకు తీసుకొచ్చిన వారు. అయితే నాకు ఇక్కడ చాలా విచిత్రంగా ఉన్న మాట ఏంటంటే, ఈ 14 మంది రాజుల పేర్లు అక్కడ ఉన్నాయి. ఆ 14 మంది దేవునికి ఇష్టంగా బ్రతికారా? బాగా నోట్ చేసుకోవాలి మీరు పాయింట్. బ్రతికారా? అందరూ భక్తి గల రాజులేనా? కాదు. ఒక యెహోషాపాతు భక్తి గలవాడు, ఒక ఆసా భక్తి గలవాడు, ఒక హిజ్కియా, ఒక యోషియా, ఇట్లా కొద్దిమంది పేర్లు మనం బయటకు తీసుకురాగలుగుతున్నాం. మిగతా వాళ్ళు భయంకరమైన పాపంలో, చెడులో, విగ్రహారాధనలో, దేశమంతటిని విగ్రహారాధన వైపుకు తిప్పి అంత ఘోరమైన జీవితం జీవించారు. అవునా కాదా? నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాటలు ఒక తరము తర్వాత మరొక తరం దేవునిని విడిచిపెడితే, ఆ రోజుల్లో నాకు తెలియదు ఎలాగున తర్వాత తరం దేవునిలోనికి వచ్చారో, ఈ రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్న రోజులేనా ఇవి? నాకు దానికి సమాధానం చెప్తే ముందుకెళ్ళిపోతాను. లేదు. ఒక తరం అంటే మన పిల్లలకి భక్తి అబ్బలేదు అంటే, వాళ్ళ పిల్లలకి బాగా భక్తి అబ్బి యేసు ప్రభు ఉన్న మీ ఉద్యమంలో జీవిస్తారని ఏమన్నా సర్టిఫై చేయగలిగిన రోజుల్లో ఉన్నామా మనం? మనకంటే గొప్ప భక్తి మన పిల్లలు చేయగలిగితే వారి పిల్లలు కూడా రక్షణలోనికి వచ్చే అవకాశం ఉంది. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మన పిల్లలు భక్తిలో లేకుండా పాపములోనికి, లోకములోనికి, అవిధేయతలోనికి వెళ్ళిపోతే వారి పిల్లలు అబ్బో గొప్ప ఉజ్జీవకర్తలు అవుతారు, వాళ్ళ పిల్లలు పాస్టర్లు అవుతారు, వాళ్ళ పిల్లలు గొప్ప సువార్థికులు అవుతారు, లేక రక్షణ పొందుతారు అనడానికి అవకాశం ఈ రోజుల్లో మనకి ఎక్కడా? సమయము కొంచెమే అని అపవాది బహు ఉగ్రుడై ప్రపంచమంతటా కూడా ప్రజలను, తరములను పాడు చేస్తున్నాడు. మనం బహు జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్కడ నాకేం కనిపిస్తుంది, మనం ఏం ధ్యానించామంటే, హిజ్కియా యొక్క తండ్రి భయంకరుడే, పాపుడే, పాపంలో జీవించిన వాడు. కానీ హిజ్కియా దేవునిలోనికి వచ్చాడు. హిజ్కియా కుమారుడు మరలా పాపంలోనికి వెళ్ళిపోతే ఆ తర్వాత తరం మరలా ప్రభులోనికి రాగలిగారు, దేవునిలోనికి రాగలిగారు. మోస్ట్లీ వాళ్ళని ఆ రోజుల్లో వారి తల్లులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రభావం చూపించారు వాళ్ళు దేవునిలోనికి రావడానికి? తల్లులు ప్రభావం చూపించారు. అది సంతోషకరమైన విషయం. హల్లెలూయా. ఇప్పుడు నేను చివరి 14 తరాల్లోనికి వస్తున్నాను. అదన్నా ఏమన్నా చెప్తారా? అన్య రాజుల నుండి యేసు ప్రభు పుట్టుకొచ్చారు. 14 తరాలు కావాలి. ఎవరు అప్పుడు రోమన్స్ ఉన్నారా, గ్రీక్స్ ఉన్నారా, కల్దీలు ఉన్నారా, మాదీలు ఉన్నారా, మనకు అనవసరమైన విషయం. ఈ 14 తరాల గురించి మాట్లాడండి అంటున్నాను. రాజులు లేరు. ఓకే, రాజులు చెరలోనికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరల ఎవ్వరు సింహాసనం ఎక్కలేదు. కానీ ఆ వంశము మాత్రం కొనసాగుతూనే వచ్చింది. ఒకవేళ రాజు అయితే నెక్స్ట్ ఎవరు రాజు అయ్యేవాళ్ళో ఎవరు స్పాట్ అవుట్ చేస్తున్నారు? దేవుడు. యొకన్యా తర్వాత వీళ్ళు చెరలోనికి వెళ్ళకపోతే నెక్స్ట్ ఇతను రాజు అయ్యేవాడు, అతని తర్వాత ఇతను రాజు అయ్యేవాడు, అతని తర్వాత ఇతను రాజు అయ్యేవాడు అని చెప్పి చూడండి ఎక్కడ మొదలైందంటే, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు అనండి గట్టిగా. కొంచెం టైం పడుతుంది పాస్టర్ గారు అన్నారా? అట్లనే పడింది నాకు. ఏమన్నారు మీరు? ఓకే, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు. దేవునికి స్తోత్రం. చూడండి అక్కడ ఉందా అండి, యొకన్యా షయల్తీయేలును కనెను. యొకన్యా ఎవరిని కన్నాడు? నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి? షయల్తీయేలు అవ్వాలి. షయల్తీయేలు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు అవ్వాలి? జెరుబ్బాబెలు అవ్వాలి. కానీ అయ్యారా? అవ్వలేదు. మేము రాజులు అవ్వలేదు కాబట్టి మేము భక్తి చేయం, మేము ఈ దేవుడిని సేవించాం అని ఏమన్నా ఏమన్నా పట్టారా వాళ్ళు? మనకైతే ఈ క్రిస్మస్కి సరైన బట్టలే కొనుక్కోవడానికి లేవు. నేను ఎట్టా వచ్చేది రేపు బుధవారం, మా ఇంట్లో అది లేదు, మా ఇంట్లో ఇది లేదు.
నువ్వు రాజు అవలా, చెర అనుభవిస్తున్నావు. అయినా దేవుణ్ణి విడిచిపెట్టారా? భయంకరమైన శ్రమలో ఉన్నారు, విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. షయల్తీయేలు కుమారుడైన జరుబ్బాబెలు అనగానే ఏమైనా గుర్తొస్తే అదైనా చెప్పండి. కొంచెం ధన్యజీవులు చెప్పండి. ఏమీ గుర్తుకురాదు మాకు. అనండి, ఏదో ఒకటి అనండి. కొంచెం ఉప్పు అందుతుందిగా అనండి. ఒకళ్ళని బట్టి ఒకళ్ళు అనండి, గట్టిగా అనాలి. సరే, ఏం చేశాడు చెప్పమ్మా? గట్టిగా చెప్పాలా? కొంచెం గట్టిగా చెప్పండి. కొంచెం వెనకమాల వాళ్ళకు కూడా వినపడేట్టు గట్టిగా చెప్పండి ఒకసారి. మందిరమును కట్టించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆనాడు మందిరం కట్టించే భాగ్యం దావీదు కావాలని కోరుకున్నాడు. దావీదుకు వచ్చిందా? రాలా. నీ కుమారుడైన సొలొమోను కడతాడన్నాడు. మందిరం పాడైపోయింది, భయంకరంగా కాల్చివేయబడింది. ఇప్పుడు మరల మందిరం కట్టే పని ఎవరు తీసుకున్నారు? జరుబ్బాబెలు తీసుకున్నారు. ఆ జరుబ్బాబెలులో నుండి యేసు వచ్చారు. దేవునికి స్తోత్ర. యేసుకు తండ్రి అయిన, లేక ఆ సమయంలో తండ్రిగా బాధ్యతలు నెరవేర్చిన యోసేపు వచ్చాడు. దేవునికి స్తోత్ర. జరుబ్బాబెలు రాజు అవ్వాలి. జరుబ్బాబెలు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? గట్టిగా చెప్పాలి, చదవండి. అబీహూదు రాజు అవ్వాలి. అబీహూదు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? ఎల్యాకీము తర్వాత ఎవరు రాజు అవ్వాలి? ఆజోరు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? సాదోకు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? ఆకీము తర్వాత ఎవరు రాజు అవ్వాలి? ఎలీహూద్ తర్వాత ఎవరు రాజు అవ్వాలి? ఎలియాజర్ తర్వాత ఎవరు రాజు అవ్వాలి? మత్తాను తర్వాత ఎవరు రాజు అవ్వాలి? యాకోబు తర్వాత ఎవరు రాజు అవ్వాలి? యోసేపు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వంశములో నుండి వచ్చారు, రాజుల వంశములో నుండి వచ్చాడు యోసేపు. కానీ రాజు అయ్యే అవకాశం కనుచూపు మేరలో ఎక్కడా లేకపోగా చాలా దరిద్రాన్ని అనుభవిస్తూ ఒక కార్పెంటర్ పని చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఎస్ ఆర్ నో? అయినా ఏమి కాపాడుకున్నారు? ప్రతి తరములో భక్తిని కాపాడుకున్నారనండి, పరిశుద్ధతను కాపాడుకున్నారు. వారు తెలియకుండానే నా తర్వాత తరములో మెస్సయ్య రావచ్చు, నా తర్వాత తరములో మెస్సయ్య రావచ్చు అనే నిరీక్షణతో జీవించారు. దేవునికి స్తుతి కలుగును గాక. యోసేపు, చెప్పండి ఇప్పుడు, యోసేపు వంశావళి మంచిదేనంటారా కాదంటారా? అలాంటి వంశావళి మీ జీవితాల్లో, మన జీవితాల్లో ఈ తరములోనే మీరు రక్షణ పొందితే ఈ తరము నుండే ఒక మంచి వంశావళి స్టార్ట్ అవును గాక మీ కుటుంబాల్లో. నా జీవితంలో నా తండ్రి గారి దగ్గరుండి దేవుడు ఒక వంశావళిని స్టార్ట్ చేశారు. అది కొనసాగును గాక, ప్రభువు రాకడ వరకు కొనసాగును గాక. మంచి వంశావళిలో మీరు, మీ పిల్లలు దేవుడు నిర్ణయించిన వంశావళిలో ముందుకు సాగుదురు గాక. హల్లెలూయా. దాని కొరకు మనం బలంగా ప్రార్థన చేయాలి. నా వంశావళి పరిశుద్ధముగా, నా వంశావళి నిష్కళంకముగా, నా వంశావళి నీతిమత్వముగా కాపాడబడాలి. ప్రభువా, నేను ఒక మంచి వంశావళి కలిగి నా ద్వారా, నా బిడ్డల ద్వారా ఒక గొప్ప సమూహము పరలోకానికి చేర్చబడాలి. మేము మా తరములో బలమైన ప్రభావవంతమైన వారుగా ఉండాలి అనే ఆశ మనకు కలుగునుగాక. ఈరోజే కలుగునుగాక. కలుగుతుందా? కలుగుతున్నట్లయితే ఆమేన్ అని పలుకుతున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. యోసేపు మంచి వంశావళి, గుడ్ లీనియేజ్. అలాగే ఇప్పుడు రెండవది చెప్తున్నాను, యోసేపు భక్తి కలిగిన వాడు. హీ వాజ్ ఏ గాడ్ ఫియరింగ్ మ్యాన్. గాడ్ ఫియరింగ్ మ్యాన్ అనండి. గట్టిగా చెప్పాలి, స్పీడ్గా చెప్పాలి. ఇప్పటి నుంచి చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను నేను. గాడ్ ఫియరింగ్ మ్యాన్ అనండి. దేవుని యందు భయభక్తులు ఎవరి దగ్గర నేర్చుకున్నాడు? తన తల్లిదండ్రుల దగ్గర నేర్చుకున్నాడు. తల్లిదండ్రుల పేరు ఒక్కసారి చెప్పండి అమ్మా. తండ్రి పేరు చెప్పండి కనీసం. యోసేపు తండ్రి పేరేంటి? యాకోబు. ఎందుకు పేరు పెట్టుకున్నాడో తెలియదు నాకు. యాకోబు తండ్రి పేరేంటి? చదవాలి మీరు క్విక్గా. యాకోబు తండ్రి పేరేంటి? మత్తాను. మత్తాను అని ఎందుకు పెట్టుకున్నాడో మనకు తెలియదు. మత్తానుకు ముందు ఎలియాజర్ ఉంది. ఎలియాజర్ మనకు తెలుసు కదా, అహరోను కుమారుడు.
అక్కడ నుండి ఆ ఎలియాజర్ చాలామంది పెట్టుకున్నారు. కానీ మత్తాను ఎక్కడ పెట్టుకున్నాడో మంచి పేరే పెట్టుకున్నారు అనుకుందాం. కానీ మత్తాను తన కొడుకు పెట్టుకునేటప్పుడు ఏమని పెట్టుకున్నా అంటే యాకోబు అని పెట్టుకున్నాడు. అంటే మరలా యాకోబు వలె గొప్ప ఆశీర్వాదం మా కుటుంబాల్లో ప్రారంభం అవ్వాలి అని యాకోబు అని పేరు పెట్టుకున్నాడు. యాకోబు దాన్ని కొనసాగిస్తూ తన తండ్రి ఆశలను, తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తూ మంచి భక్తి కలిగి తనకు పిల్లలు పుట్టినప్పుడు మొదటి కుమారునికే ఏమని పేరు పెట్టుకున్నాడు? యోసేపు అని. 12 మంది కొడుకులను కని 11 అతనికి యోసేపు అని పెట్టుకున్నాడని మనకు లేదు. అక్కడ మొదటి వ్యక్తికే ఏమని పెట్టుకున్నాడు? యోసేపు. ఎందుకు పెట్టుకున్నాడు? నా బిడ్డ యాకోబు 12 మంది కుమారుల్లో కూడా యోసేపు వలె ఉండాలి. యోధా అని పెట్టుకోవచ్చు, ఎందుకంటే యోధా గోత్రము చాలా మంచి గోత్రమే, వాళ్ళ గోత్రమే. కానీ పెట్టుకోలేదు. ఎవరి పేరు పెట్టుకున్నాడు? యోసేపు. ఒక మంచి ఆలోచనతోనే పెట్టుకుని ఉంటాడా తండ్రి యోసేపు అని తన కుమారుడికి పేరు? మంచి ఆలోచనతో. ఎలాగూ యోసేపు వంటి నీతి, యోసేపు వంటి పరిశుద్ధత, యోసేపు వంటి ఫలింపు, యోసేపు వలె దేవుని చిత్తాన్ని చేస్తూ అనేక తరాలకు దీవెనగా నా బిడ్డ ఉండాలి అని యోసేపు అని పేరు పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దాన్ని చూచాడు. దేవునికి స్తోత్రం. చూచి యోసేపు చిన్ననాట నుండి ఏమి అబ్బించుకున్నాడండి? దేవుని అందలి భయభక్తులు. అనండి గట్టిగా. దేవుని అందలి భయభక్తులు యోసేపు అబ్బుకున్నాడు. చక్కగా నేర్చుకున్నాడు, వాక్యాన్ని నేర్చుకుంటున్నాడు, ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, సమాజ మందిరానికి వెళ్తున్నాడు, సబ్బాతులకు వెళ్తున్నాడు. చాలా జాగ్రత్తగా, పాపము అంటకుండా తన పరిధిలో జాగ్రత్తగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులకు విధేయతగా ఉన్నాడు, వృత్తి నేర్చుకున్నాడు. అంతా బాగుంది. వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేసే వయసు వచ్చింది. యాకోబు అనుకుంటున్నాడు పెళ్లి చేయాలి యోసేపుకి. ఏం చేయాలి? పెళ్లి చేయాలి. ఒక మంచి అమ్మాయిని తీసుకురావాలి. మంచి అమ్మాయిని పెళ్లి చేస్తే నా బిడ్డ యోసేపు వలె ముందుకు సాగిపోతాడు. నిజమే, వాళ్ళు కూడా అలాగే అనుకుని ఒక మంచి అమ్మాయిని కనుగొన్నారు. ఆ అమ్మాయి పేరేంటండి? మరియా. ఒక కన్యకను కనుక్కున్నారు. చాలా మంచి కుటుంబంలో ఈ అమ్మాయి మనకు సూట్ అవుతుంది అనుకున్నారు. యోసేపును కూడా అడిగారు, నచ్చిందా? నచ్చింది నాన్నగారు, మీరు ఏది చెప్తే అదే అన్నాడు. ముందుగా ప్రధానము చేయబడింది. ప్రధానము చేయబడే సమయానికి యోసేపు ఎలా జీవిస్తున్నాడు మరలా చెప్తారా? దేవుని అందలి భయభక్తులతో జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, నీతితో జీవిస్తున్నాడు. ఏ రిమార్కు కూడా పెళ్ళయ్యే వరకు ఆ మగ పిల్లవాడిలో లేదు. ఎస్ ఆర్ నో? ఇది మనకు ఆశయముగా, ఇది మనకు ఒక లక్ష్యముగా ఉండునుగాక. యాకోబు ఏ విధంగా తన కుమారుడైన యోసేపును పెంచాడో మనము కూడా అలాగే పెంచుదముగాక. మన బిడ్డలు ఆశీర్వాదానికి కారణమైన ఆ చిన్ననాటి భక్తి. ఓబద్య అంటాడు కదా, ఎవరి దగ్గర? ఆహాబు రాజు దగ్గర అంటున్నాడు, నేను చిన్ననాటి నుండి యెహోవా యందు భయభక్తులు గలవాడను. చిన్ననాట నుండి భయభక్తులు కలవాడను. భయంకరంగా అంత పాపములో జీవిస్తూ ఉంటే ఆహాబు అందరినీ విగ్రహారాధన వైపుకు తిప్పివేస్తే ఈ ఓబద్య చిన్ననాట నుండి ఎలా బ్రతుకుతున్నాడంటండి? దేవుని యందు భయభక్తులతో. అలాగే ఇక్కడ యోసేపు చిన్ననాట నుండి దేవుని యందు భయభక్తులతో నజరేతు అనే ఊరిలో, అది కూడా పాపముతో నిండి ఉన్న ప్రాంతములో, చిన్న పట్టణములో ఈయన తన బిడ్డలను పరిశుద్ధంగా పెంచుకున్నాడు. యాకోబు కుమారుడైన యోసేపుకి ఇప్పుడు పెళ్ళవబోతుంది. ఇప్పుడే ప్రదానం చేయబడితే కన్యక పేరు మరియా. ప్రధానమైంది, మరియ మాయమైపోయింది. అనండి, అనరా? అనండి, ఏదనిపిస్తుంది అనండి. ప్రధానమైంది, మరియ మాయమైపోయింది అనండి ఒకసారి. ప్రధానమైంది, మరియ మాయమైపోయింది. ఈ రోజుల్లో అయితే చక్కగా సెల్ ఫోను, వాట్సాపు, చాటింగు, ప్రధానమైన దగ్గర నుంచి పెళ్ళయ్యేదాకా కూడా కమ్యూనికేషను, గ్యాప్ రాకుండా ప్రార్థనలు, ఇంకేమన్నా పెట్టుకోండి వాటికి పేర్లు. కానీ ఆ రోజుల్లో ఉన్నాయా?
సెల్ ఫోన్ ఉందా, వాట్సాప్ ఉందా? ఈవిడ మాయమైపోయింది. 3 నెలల తర్వాత తేలింది అనండి. 3 నెలల తర్వాత తేలింది. మధ్యలో 3 నెలలు ఎక్కడుందో యోసేపుకు తెలియదు. కేవలం మరియ తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను మన జేజమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తానే అని అడిగింది. అడిగితే సరే వెళ్ళరా జాగ్రత్త అని చెప్పి పంపించారు. ఈవిడ పరుగున ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయింది. యోదయలోని కొండ సీమల్లో ఉన్న ఆ ఇంటికి వెళ్ళిపోయింది. 3 నెలలు ఆ ఇంటే ఉందంట. కానీ ఆ సంగతి యోసేపుకి లేదు. 3 నెలలు అయిన తర్వాత మాయమైపోయింది. 3 నెలలకి తేలింది. తేలుతూనే బాంబు పేలింది అనండి. తేలుతూనే ఏం బాంబు? మరియా గర్భవతి. ఎలా ఉంటుందో ఒకసారి అనండి. గుండె పగిలింది అనండి. బాంబు పేలిన తర్వాత ఏమైంది? మీ గుండెలు గట్టిలే, మీ అట్టంటి చిన్ననాటికి ఎందుకు పేలుతాయి అన్నట్టుగా ఉన్నారు మీరు, పగులుతాయి అన్నట్టుగా. గుండె పగిలింది. ఎవరిది? యోసేపుది. ఎందుకు? చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు 20 సంవత్సరాలుగా మత్స, ముడత, కళంకం లేకుండా బ్రతుకుతున్నాడు. పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడు. నీతిగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఇదేంటి నా జీవితంలో? ఎంగేజ్మెంట్ అవ్వటం ఏంటి? ఆవిడ మాయమైపోవటం ఏంటి? 3 నెలల తర్వాత తేలటం ఏంటి? బాంబు పేలటం ఏంటి? నా గుండె పగలటం ఏంటి? ఏంటి నా బ్రతుకు? చాలా బాధపడిపోతున్నాడు. ఏడుస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే ఆ సమయంలో యోసేపు ఒక నిర్ణయం చేసుకున్నాడు. నేను ఆమెను అవమానపరచను, నేను రహస్యముగా ఆమెను విడనాడతాను అని ఉద్దేశించను అనండి గట్టిగా. గుండె పగిలిన తర్వాత తీసుకున్న నిర్ణయాల్లో మొట్టమొదట ఉద్దేశించను అనే మాట మనకు కనబడుతూ ఉంది. ఉద్దేశించను. మరి బాంబు పేలింది నిజమే, కానీ బాంబు పేలిన దాని వెనక ఏముందో ఎవరికి తెలియదు. పోనీ ఒకవేళ మరియా చెప్పింది అనుకోండి, నమ్మటానికి he was not ready. Nobody was ready to believe what Mary says. ఎందుకు? అప్పటి వరకు ఏ కన్యక కూడా భూమి మీద గర్భము ధరించనే. నువ్వు ఎన్ని కథలు చెబుతావు, మాకు అనవసరం అమ్మా, నీ కథలు నమ్మాల్సిన అవసరం మాకు అనుకున్నారు. లోపల కనీసం బయటకు అనకపోయినా బయటకు అనేవాళ్ళు అనుకుంటున్నారు. అయితే వెంటనే యోసేపు అనుకున్నాడు, నేను రహస్యముగా ఈమెను విడిచిపెడతాను అని హృదయమందు ఉద్దేశించను. ఎందుకు? నీతిమంతుడై ఉండి అనండి గట్టిగా. నీతిమంతుడై ఉండి హృదయములో ఉద్దేశించాడు, నేను రహస్యముగా. ఆ నీతిమంతుడై ఉండి అనే మాట మనం జీవితాంతము కలిగి ఉందుము గాక. He was a man of integrity అని రాసుకోండి. He was a man of integrity అంటే యథార్థత, నీతి కలిగిన వ్యక్తిగా యోసేపు చరిత్రలో మిగిలిపోయాడు. దేవునికి స్తోత్రం. వాస్తవానికి రాజుగా సింహాసనం మీద కూర్చోవలసిన వ్యక్తే, కానీ ఆ చెరలోనికి వెళ్ళిన ఆ భయంకరమైన పాపము కారణంగా ఎన్నడూ మరల వాళ్ళు రాజ్యమునకు రిటర్న్ అవ్వలేకపోయారు. అందుకనే వాళ్ళకు ఒక ఆశ ఏంటంటే, యేసై పుడితే అందరూ అడుగుతున్నారు, నువ్వు రాజ్యాన్ని స్థిరపరుస్తావా, నువ్వు రాజ్యాన్ని మళ్ళీ మాకు తెస్తావా? వాళ్ళ కలలు మళ్ళీ ఎప్పుడు మనం రాజ్యంలోనికి వస్తాం ఆశ. కానీ దేవుడు అంతకంటే గొప్ప ప్లాన్స్ ఆ వంశం పట్ల కలిగి ఉన్నాడు అనే విషయం మనకు వెల్లడవుతుంది. దేవునికి మహిమ కలుగునప్పుడు మనం ఈ లోకంలో రాజులు మరలా కాలేకపోవచ్చు, అధిపతులు కాలేకపోవచ్చు, ధనవంతులు కాలేకపోవచ్చు, కానీ క్రీస్తులో ధనవంతులుగా మనం మారగలం. ఎస్ ఆర్ నో? దేవునికి స్తుతి కలుగును గాక. క్రీస్తుకు గొప్ప మహిమ తెచ్చే వ్యక్తులుగా మనం మారగలం. హల్లెలూయా. మనం క్రీస్తుకు వధువుగా మారగలం. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతం. యోసేపు జీవితంలో అదే జరుగుతుంది. యోసేపు నీతిమంతుడై ఉండి ఒకటి అనుకున్నాడు, పరిశుద్ధత, నీతి నేను తప్పను. మీకు తెలుసు కదా, దానియేలు మొదటి అధ్యాయంలో కూడా దానియేలు తన్ను అపవిత్రపరుచుకొనకూడదని హృదయమందు ఉద్దేశించి
మొట్టమొదట హృదయములో ఉద్దేశాలు బయలుపడతాయి. ఆ తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, ఆ ఉద్దేశాలు నెరవేర్చడానికి ఆలోచనలు, ప్రణాళికలు వేస్తారు. చూడండి, అదే చేస్తున్నాడు యోసేపు కూడా. నేను కేవలం అవుట్లైన్ మాత్రమే చెప్పి ముందుకు వెళ్ళిపోతున్నాను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా అనండి. అక్కడ ఉంది కాబట్టి బాగా చెప్పారు. ఇందాక మాయమైపోయిందంటే అనలా, తేలిందన్నా అనలా, పేలిందన్నా అనలా, పగిలిందన్నమన్నా అనట్లా. కానీ ఇప్పుడు యమా సంతోషంగా చదివేస్తున్నారు. ఇక్కడ ఉంది నాకు చదవచ్చు అన్నట్టుగా. మంచిది, చదువుతూనే ఉండండి. బైబిలు సంవత్సరంలో మనం పూర్తి చేయదుము గాక. అది ఒక గోలుగా పెట్టుకోండి. నూతన సంవత్సరం వస్తుంది. 6 నెలల్లోనే పూర్తి చేయాలంటే రోజుకు 8 అధ్యాయాలు చదవండి. 1 సంవత్సరంలో పూర్తి చేయాలంటే రోజుకు 4 అధ్యాయాలు చదవండి. వాక్యము మనం చదువుతూనే ఉందుము గాక. వాక్యము మనల్ని బ్రతికించును గాక. ఏముందండి వాక్యములో? అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత. ఆలోచించుకుంటున్నాడు. ఎప్పుడు ఆలోచించుకుంటున్నాడు? పట్టపగలు మధ్యాహ్నం పూట అనండి ఒకసారి గట్టిగా. అనరు, మీరెందుకు అంటారు నాకు తెలుసుగా. పట్టపగలు మధ్యాహ్నం పూట ఆలోచించుకుంటున్నాడా? రాత్రి అంతా నిద్ర ఉందా? రాత్రి పగలు ఏకమైపోయింది యోసేపుకి. గుండె బరువు ఎక్కిపోతూ ఉంది. తన జీవితంలో ఏంటి ఇది, ఎందుకు సంభవించింది? ఇంతగా నా తండ్రి భక్తి చేశాడే, నేను భక్తి చేస్తూ వచ్చానే, మా కుటుంబాల్లో ఎక్కడ మచ్చ కూడా లేదు కదా, ఎందుకు ఇది అని చాలా బాధగా రాత్రి పగళ్ళు ఆలోచన తప్ప వేరేది లేదు యోసేపుకి. అలా ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దేవునికి మహిమ కలుగును గాక. ఏమని చెప్తున్నాడు? యాకోబు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమేన్. గట్టిగా చెప్పాలి. అలాగే ఉందా? ఎక్కడ కనీసం చూసే ప్రయత్నం కూడా చేయట్లేదా? చెప్పండి గట్టిగా. దావీదు కుమారుడైన యోసేపు ఏంటి? యోసేపు నాన్న పేరు దావీదా? కాదు కదా, యాకోబు. కానీ దేవుడు ఎందుకని అలా పలుకుతున్నాడు? మనకిష్టమైంది దేవుడు పలకడు, దేవునికి ఇష్టమైందే దేవుడు పలుకుతాడు. ఎస్ ఆర్ నో? మనకిష్టమైంది మనం దేవుడితో నోటితో చెప్పించడానికి రకరకాల విశ్వ ప్రయత్నాలు చేసే మనుషులు మనం, ఉద్దండులం. కానీ ఆయన పలుకుతాడా? గట్టిగా చెప్పాలి. ఆయన చిత్తమేదో ఆయన పలుకుతాడు. ఆయన దృష్టిలో యోసేపు ఎవరు? ఆన్సర్ చెప్పండి క్విక్గా. దావీదు కుమారుడు. ఈరోజు ఉంటే సింహాసనం మీద ఉండాలి, రాకుమారుడిగా ఉండాలి వాస్తవంగా. ఎందుకంటే తండ్రి ఇంకా మంచి ఆరోగ్యంతోనే ఉన్నాడు. ఇప్పుడు పెళ్లి వయసే కాబట్టి యోసేపు లేడు. కానీ దేవుని దృష్టిలో మాత్రం గట్టిగా చెప్పాలి, దావీదు కుమారుడే అనండి గట్టిగా. మిమ్మల్ని ఏం పేరు పెట్టించుకోవాలి అనుకుంటున్నారు మీరు దేవుడు పిలిస్తే? సైతాను పిల్లవాడైనా, గట్టిగా చెప్పండి, సైతాను పిల్ల అయినా అని పేరు పెట్టించుకుంటే చక్కగా రేపొద్దున బ్లాక్ డ్రెస్ వేసుకుని నాకులాగా 2 కొమ్ములు పెట్టుకుని తిరుగుదాం బజార్లో అనుకుంటున్నారా? అవునా? కొమ్ములు కూడా అవసరం లేదు. ఇప్పుడంతా హెయిర్ స్టైల్లో, ఇక్కడ ఏదో కొత్త హెయిర్ స్టైల్ షాప్ పెట్టారంట, చక్కగా కొమ్ములు దాంట్లోనే వస్తాయి, కోడి తలకాయ దాంట్లోనే వస్తాయి. చక్కగా అలా పిలిపించుకోవాలనుకుంటున్నారా? దేవుని చేత ఏం పిలిపించుకోవాలి? ఎందరైతే దేవుని అంగీకరించిరో, అనగా ఆయన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహిస్తాడు దేవుడు. నీ జీవితంలో ధన్యత పోగొట్టుకోవద్దు ఎవరు కూడా. యోసేపు దావీదు కుమారుడైన యోసేపు అని దేవదూత చేత పిలిపించుకోగలిగాడు. ఎందుకు పిలిపించుకోగలిగాడు? లోకంలో పాపంలో తిరుగుతుంటే పిలుస్తాడా? దావీదూత తీసుకొచ్చి పిలవడు. భక్తిని కాపాడుకుంటూ, తన తండ్రి ఆశయాలను కాపాడుకుంటూ, తన జీవితంలో దేవుని చిత్తమే జరగాలని కోరుకుంటూ, పక్కన వ్యక్తి మరియ చేత ప్రధానమైన అవమానపరచనోళ్ళకి రహస్యముగా విడనాడాలి అని హృదయములో మంచి తలంపులు కలిగి ఉండగా పిలవగలుగుతున్నాడు. దేవునికి స్తోత్ర. హృదయములో మంచి తలంపులు కలిగి ఉండాలి. హృదయము దేవునికి ఇష్టంగా ఉండాలి.
దేవుని బిడ్డగా ఉండాలి, యేసయ్య రక్తములో కడగబడాలి. అప్పుడు నీవు క్రీస్తు శరీరము అని పిలువబడతావు. ఎస్ ఆర్ నో? యూ షల్ బి ద బాడీ ఆఫ్ క్రైస్ట్, యూ షల్ బి ద సన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలు అనబట్టానికి అధికారము మీకు మీ పిల్లలకు అనుగ్రహింపబడును గాక. ఎన్నడు దుష్టుని సంబంధులు, దుష్టుని పిల్లలు అని మనలో ఎవరిని గురించి కూడా దేవుడు చెప్పడానికి వీల్లేదని నేను నమ్ముతున్నాను. ఎస్ ఆర్ నో? గట్టిగా చెప్పాలి. ఆమేన్ అనండి గట్టిగా. ఆమేన్, హల్లెలూయా. దావీదు కుమారుడవైన యోసేపు. ఇదే మాట తర్వాత ఎవరికి వచ్చింది? నెక్స్ట్ ఒక గుడ్డివాడండి, గుడ్డివాడు, ధర్మశాస్త్రం చదవడానికి కూడా నోచుకొనివాడు, కేకలు వేసి పలుకుతున్నాడు, దావీదు కుమారుడవైన యేసు, దావీదు కుమారుడవైన యేసు. గుడ్డివాడు. ఎంత ఆశ్చర్యం! ఇక్కడేమో దేవదూత వచ్చాడు, పోనీ ఇన్ఫర్మేషన్ అక్కడి నుండి వచ్చింది, కానీ గుడ్డివాడు అరుస్తున్నాడు. ఏమని? దావీదు కుమారుడైన. ఏమని అరవాలి? యోసేపు కుమారుడైన యేసు అనాలి. గుడ్డి వాళ్ళకి అంతకంటే ఎక్కువేం తెలుస్తుంది? కానీ దావీదు కుమారుడైన యేసు, నన్ను కరుణించు అని అరుస్తున్నాడు. అంటే ఒక గుడ్డివాడు కూడా పరలోకములో దేవుడు ఏమనుకుంటున్నాడో పసిగట్టగలిగాడు. మీరు నేను పసిగట్టే కృప దేవుడు మనకిచ్చునుగాక. పరిశుద్ధాత్మ నడిపింపు దేవుడు మనకిచ్చునుగాక. పరిశుద్ధాత్మ జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అట్టి కృప సంఘమునకు దేవుడిచ్చునుగాక. ఆమేన్. మనం యోసేపు దగ్గరికి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి తెలుసుకోవడానికి. చూడండి, మీరు రాసుకొని తర్వాత ధ్యానించండి. ఎక్కడి వరకు వచ్చాం? హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఇంటిగ్రిటీ. ఎప్పుడైతే దేవదూత ఒక మాట, మరి ఇప్పటిదాకా పేలింది పగిలింది అన్నాం, మరి ఇప్పుడేం వాడదాం పదాలు? చల్లని కబురు అందామా? ఓకే, ఒక మంచి తీపి కబురు అందామా? సరే, ఏదైనా నండి. తెచ్చాడు. ఏంటి బాబు? నువ్వు అనుకునేది నిజము కాదు, నువ్వు అనుకునేది వాస్తవము కాదు. ఇట్స్ క్వైట్ ఆపోజిట్. నువ్వు అనుకునేదానికి వాస్తవంగా జరిగింది ఏంటంటే, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగింది. పరిశుద్ధాత్మ వలన కలిగింది. ఆమె ఒక కుమారుని కంటుంది, అతనికి యేసు అను పేరు పెట్టాలి అనగానే వెంటనే యోసేపు దేవదూత మాటను నమ్మాడు. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ అనండి. హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసంతో దేవుని మాటను నమ్మాడు. ఏ ఆధారము లేకపోయినా నమ్మాడు, ఏ రుజువు లేకపోయినా నమ్మాడు. ఏదైనా ల్యాబొరేటరీలో రుజువు అవుతుందా? గట్టిగా చెప్పండి. ఏదైనా DNA టెస్ట్లో తేలుతుందా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందని? కాసేపు వాదిచ్చాడు అనుకోండి, దేవదూత ఏమన్నా ఒప్పించి చూపించగలడా? సింపుల్ ఫెయిత్ గివ్స్ యూ సాల్వేషన్. ఒక మంచి సరళమైన సింపుల్ విశ్వాసం ఉంటే రక్షణ పొందుతావు. నా పాపాలు కడగబడి అని చూపించండి. ఎట్ట కడిగాడు దేవుడు, ఎప్పుడు కడిగాడు దేవుడు, క్షమించాడని ఎట్ట తెలిసింది అని మనం వితండవాదం చేసామనుకోండి, ఏమవుతుంది? రక్షణ పోగొట్టుకుంటాం. అవునా కదా? సింపుల్ ఫెయిత్. అవునా, పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిందా? అయ్యో, ఎన్ని పిచ్చి ఆలోచనలు చేశాను. ఆవిడ ఊరు నుంచి వచ్చిందంట, అది తెలియగానే అసలు నా మనసులో లేకుండా పోయింది కదా. అయ్యయ్యో, పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఇంకో మాట అడుగుతున్నాను నేను, పరిశుద్ధాత్మ దేవుడు బాగా ప్రాచుర్యంలో ఉన్నాడా? అప్పుడు ఏమైనా అందరికి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారా పరిశుద్ధాత్మ డాక్టరీని? ఏమైనా ఒక్కరే వాళ్ళకి తెలుసు. ఎవరు తెలుసు? యెహోవా. యేసు కూడా పరిచయం ఇప్పుడే జరుగుతూ ఉంది. పరిశుద్ధాత్మ పరిచయం ఇంకా జరగలేదు. అయినా ఒక్క పదం సరిపోయింది, పరిశుద్ధాత్మ వలన జరిగింది అనగానే నమ్మేశాడు. దేవునికి స్తోత్ర. మీకు కూడా అలాంటి బలమైన మంచి సింపుల్ ఫెయిత్ కలిగి ఉండాలని ఎంతమంది ఆశపడుతున్నారు? రుజువు చూపించు అంటే అది విశ్వాసం అవుతుందా? రుజువు చూపిస్తే రుజువు అవుతుంది. నాకు రిపోర్ట్ తీసుకురా, రిపోర్ట్ చూస్తా అంటే అది రిపోర్ట్ అవుతుంది. విశ్వాసం ఎలా అవుతుంది? విశ్వాసం అనబడినది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును లేనిది ఉన్నది, అంటే అదృశ్యమైనది ఉన్నది అనుటకు రుజువై ఉన్నది.
ఈ విశ్వాసం ఎవరిలో కలిగింది? గట్టిగా చెప్పాలి, యోసేపులో కలిగింది. దేవునికి స్తోత్రం. తరువాత మనం ముందుకు వెళ్తే వెంటనే యోసేపు ఆ మాటకు లోబడి భార్యగా ఉండటానికి ఎంగేజ్ చేయబడిన మరియను చేర్చుకోలేదా? వెంటనే చేర్చుకున్నాడు. ఇది నాకు ఇంకా వింతగా ఉంది. పెళ్ళయ్యేదాకా చేర్చుకోకూడదు వాస్తవంగా. కానీ ఏం చేశాడు? నౌ ఐ ఒబే టు మై గాడ్. హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్. ఊరేమైనా అనుకోండి, లోకమేమైనా అనుకోండి, దేవుడు నాకు చెప్పింది చేయాలి. నాకు పెళ్ళయిందా అవ్వలేదా అన్నది నిన్నటి వరకు ఆలోచన. నేను చాలా నీతిమంతుణ్ణి, చాలా యథార్థవంతుణ్ణి. కానీ ఈరోజు అదంతా నా దేవుని బలిపీఠం మీద పెట్టేస్తున్నాను. నేను ఎన్ని నిందలైనా అవమానాలైనా పడతాను. ఎందుకంటే నాకు భార్యగా ఉండబోతున్న ఆవిడ ఆల్రెడీ పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. మ్యాన్ ఆఫ్ ఒబీడియన్స్, విధేయతతో దేవుని మాటకు లోబడి, నాన్న ఏమీ అనమాకండి, ఎందుకంటే ఇది పరిశుద్ధాత్మ వలన జరిగిందట, నాకు దేవుడు చెప్పాడు గత రాత్రి. నేను ఆ మాట నమ్మాను. ఈ రోజు నుంచి నేను ఆ మాట ప్రకారమే జీవిస్తాను. ఆమేన్. చివరిగా హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అనండి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఆశానిగ్రహము, మంచితనము, సాత్వికము, విశ్వాసము. లాస్ట్లో ఏముంది? ఆశానిగ్రహం ఉంది. లాస్ట్లో ఆశానిగ్రహం. ఆశానిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనం నిగ్రహించుకునే శక్తి, మన మనస్సును అదుపు చేసుకునే శక్తి, మనల్ని మనం అదుపులో పెట్టుకునే శక్తి, అది ఆత్మఫలముకి ఇవ్వబడింది. ఆ సెల్ఫ్ కంట్రోల్ యోసేపుకు దేవుడు ఇప్పుడు ఇస్తున్నాడు. ఎట్లా? హల్లెలూయా. ఆమె మరల కుమారుని కనే వరకు నెక్స్ట్ 1 year ఆమె దగ్గరికి కూడా నేను వెళ్ళి ఆమెను ముట్టుకోకూడదు నిర్ణయించుకున్నాడు. ఎప్పటి వరకు ఎన్నో నిర్ణయాలకు కట్టుబడి పరిశుద్ధంగా బ్రతుకుతూ వచ్చాడు. పరిశుద్ధతలో ముందుకు అడుగులో మరొక నిర్ణయం తీసుకున్నాడు. ఆమె నా భార్యే కాబోతున్నా కానీ ఇదిగో నేను ఆమెను చేరకూడదు, ఆమెను ముట్టుకోకూడదు. ఒక నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయానికి కట్టుబడి ఉన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా, చిన్న వయసులో ఉన్నవారు మొదలుకొని ముసలి వాళ్ళు వరకు కూడా సెల్ఫ్ కంట్రోల్ కావాలి. ఎస్ ఆర్ నో? బాగా కావాలి. లేకపోతే కుదరదు. దేవుని ఎదుట పరిశుద్ధులముగా, నిర్దోషులముగా మనం నిలబడలేము. దేవుడు మనకు సెల్ఫ్ కంట్రోల్ ఇచ్చునుగాక. అలాగే మనం గమనించినట్లయితే యోసేపు ఆ తరువాత హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ. చాలా కుటుంబాన్ని గూర్చిన శ్రద్ధ, ప్రేమ, తర్వాత బాధ్యతలు తీర్చిన వ్యక్తిగా కనబడుతున్నాడు. మీకు తెలుసు, మరియను 9 నెలలు బహు జాగ్రత్తగా, లేక 6 months అనుకోండి, అప్పటికే 3 నెలలు కదా, నెక్స్ట్ 6 months మరియను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ప్రసవించే సమయం వచ్చింది. అప్పుడే మళ్ళా మరొక బాంబు పేలింది. ఏంటది? సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయాలి. కౌసర్ ఔగుస్తు వలన ఆజ్ఞ అయింది. అందరూ తమ తమ స్వగ్రామములకు, స్వస్థలములకు వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? మరియను చాలా ప్రేమిస్తున్నాడు. అలాగే దేవుని చిత్తంలో ఉన్నాడు. ఈ మరియను తీసుకుని అక్కడికి వెళ్ళడం చాలా కష్టంతో కూడిన పని. తానేమి మనం ఇందాక అనుకున్నట్టు రాజు కాదు. ఇప్పుడు చాలా దీనుడు, పేదవాడు. కానీ ఏం చేయాలి? నేనైతే ఏం నిర్ణయం చేసేవాడినో, మీరైతే ఏం నిర్ణయం చేసేవారో? వద్దమ్మా, నీ కష్టం నేను చూడలేను. అమ్మో, ఇంత నిండు చూలాలు, అంత దూరం వెళ్ళడమా? మనం వెళ్ళలేం. మధ్యలో ఎడారి, మధ్యలో కొండ, లోయ, ఎట్లా? వదిలేద్దాం, ఇక్కడే ప్రసవం అయిపోయావు. తర్వాత ప్రజాసంఖ్య మళ్ళీ రాదా, అప్పుడు చూసుకుందాంలే.
అనుకునేవాళ్ళమేమో మరియ బాధ చూసి, లేక మరియ యొక్క పరిస్థితి చూసి. కానీ యోసేపు ఒకవైపు శ్రద్ధ చూస్తూనే, కేర్ తీసుకుంటూనే, మరొక వైపు రాజు ఆజ్ఞకు నేను లోబడాలి. ఐ వాంట్ టు బి ద మ్యాన్ ఆఫ్ లాయల్టీ. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ లాయల్టీ. రాసుకుంటున్నారా? రాసుకోండి. హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ లాయల్టీ. రాజు గారు ఏ ఆజ్ఞిస్తే, ఏ చట్టం ఎక్కువ ఆ చట్టానికి లోబడుతూ ఉన్నాడు. లోబడి వెళ్ళాలి. అదే సమయంలో నిన్ను కంటికి రెప్పలాగా చూసుకుంటా, అవసరమైతే నిన్ను మోసుకుంటూ అనే తీసుకువెళ్తా. కానీ రాజుగారి ఆజ్ఞ అయింది. ఎందుకు ఆజ్ఞ అయిందో మనకు తెలీదు. మనం వెళ్దాం అని వెళ్ళి బెత్లెహేముకు వెళ్ళారు కనుక ప్రవచనాలు నెరవేర్పుగా యేసు బెత్లెహేములో పుట్టాడు. దానిలో తీవ్రమైన నిర్ణయం చేయవలసిన వాళ్ళు ఎవరు? యోసేపు. ఇంటికి యజమానిగా ఉన్నాడు. వేరే నిర్ణయం ఏమైనా చేస్తుంటే బెత్లెహేముకి వెళ్ళి ఉండేవారా? ఇక్కడే ఉండిపోదాం మనం, దట్స్ ఇట్, మంచిది నాకు కూడా అనుకునేది మరియా. అంత దూరం ఇప్పుడు ఎక్కడ వెళ్తాంలేండి అనేది సింపుల్గా. కానీ నిలబడ్డాడు, కట్టుబడ్డాడు. రాజాజ్ఞ. మనం చట్టానికి వ్యతిరేకంగా ఏం చేయ అవసరం లేదు. మిగతా విషయాలు నేను చూసుకుంటాగా, నీకు ఎట్లాగొట్లా కొంచెం ఓర్పు పట్టు అన్నాడు. దేవుని చిత్తాన్ని, ప్రవచనాలను నెరవేర్చగలిగారు. మీ జీవితంలో కూడా అంతే. కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు ఏమనుకుంటామంటే, అమ్మో మనకేనా, మిగతా వాళ్ళు బాగానే ఉంటున్నారుగా, వాళ్ళకేమీ లేదుగా, ఎందుకు నాకే ఇంత బాధ, ఎందుకు నాకే ఇంత శ్రమ, ఎందుకు నా ఇంట్లోనే ఇంత దరిద్రం, ఎందుకు నా ఇంట్లోనే ఇన్ని అనారోగ్యాలు, ఇన్ని రోగాలు. నెక్స్ట్ దేవుడు ఏం చేయబోతున్నాడో, నీ జీవితంలో ఏ ఆశీర్వాదానికి దేవుడు వీటిని అనుమతించాడో, ఏ గొప్ప మేలు కొరకు దేవుడు ప్రణాళిక చేసి దాని కొరకు ఒక చిన్న పరీక్షగా నిన్ను నిలబెట్టాడేమో ఆలోచించేయి. యోసేపు నిలబడ్డాడు. సరే, ఎంత కష్టమైనా మరియా ఏమనుకో, మాకు మోసుకునైనా తీసుకెళ్తాను, కానీ మనం మాత్రం బెత్లెహేము వెళ్ళాల్సిందే. ఆ ఒక్క నిర్ణయానికి ఎన్నో ప్రవచనాలు నెరవేరిపోయాయి. దేవునికి స్తోత్ర. ఆ ఒక్క నిర్ణయానికి నక్షత్రం కట్టుబడింది. ఎస్ ఆర్ నో? ఆ ఒక్క నిర్ణయానికి దేవుడు పరలోకం పులకించిపోయింది. దేవునికి స్తోత్ర. నీవు తీసుకునే నిర్ణయాలు పరలోకాన్ని పులకింపజేయునుగాక. ఆమేన్. నీ కొరకైనా, నీ బిడ్డల కొరకైనా, నీ భార్య కొరకైనా, కుటుంబంగా దేవుణ్ణి సేవించేదాని కొరకైనా. యెహోషువ అన్నాడు, మీరు ఎవరిని పూజిస్తారో, ఎవరిని సేవిస్తారో నాకు అనవసరం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. ఆ ఒక్క నిర్ణయం నెక్స్ట్ 30 years ప్రజలందరూ దేవుణ్ణే సేవించేటట్లు చేసింది. ఎస్ ఆర్ నో? అలాంటి కృప దేవుడు మనకిచ్చును గాక. ఇకపోతే పుట్టిన తర్వాత కూడా అన్ని బాధ్యతలు నెరవేర్చి, యోసేపు ఎప్పుడు మరణించాడో మనకు తెలీదు, మరణించే వరకు నమ్మకంగా తన జీవితంలో ఉన్నాడు అని మనం చెప్పగలం. హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ ఫెయిత్ఫుల్నెస్. అన్ని విషయాల్లో నమ్మకంగా ముందుకు సాగాడు. ప్రార్థన చేసుకుందామా? అందరం కూడా లేచి నిలబడి ఒకసారి ప్రార్థన చేసుకుందామా? గ్లోరీ టు ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. రుఖబా హకతర రమ నకురబల్ కందరమ శ్యాద. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు, యోసేపు అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం పాటు గట్టిగా ప్రార్థన చేసుకోండి. అయ్యా, యోసేపు యొక్క వంశావళి ఎంత అద్భుతం. యోసేపు తండ్రి జీవితం ఎంత భక్తి, ఎంత నీతి. యోసేపు నీకు ఇష్టంగా తన యవ్వన ప్రాయము వరకు అలనాడు యోసేపు వలె నీతిగా బ్రతుకుతూ వచ్చాడే. యోసేపు కంటే నీతిమంతుడు ఇక
కాలము సంపూర్ణమైంది. యోసేపు అత్యంత నీతిమంతుడు. ఇప్పుడే నేను నా ప్రణాళికను నెరవేరుస్తానని మరియ గర్భములోనికి యేసు దిగి వచ్చాడు. యోసేపు భర్తగా ప్రధానము చేయబడగానే అయ్యా, నేను మా కుటుంబం అలాంటి కృప నాకు కావాలి, మా పిల్లలకు అలాంటి కృప కావాలి, మా నిర్ణయాలు తరములను ప్రభావితం చేసేవిగా ఉండాలి, మా నిర్ణయాలు ప్రవచనాలను నెరవేర్చేవిగా ఉండాలి, మా నిర్ణయాలు వాక్యాన్ని లోబడేవిగా ఉండాలి, మా నిర్ణయాలు దేవుణ్ణి ఘనపరిచేవిగా ఉండాలి. ఒక నిర్ణయం కాపురాన్ని కట్టవచ్చు, కాపురాన్ని కోల్చవచ్చు. ఒక నిర్ణయం దేవుణ్ణి ఘనపరచవచ్చు, దేవుని నామానికి అవమానం తీసుకురావచ్చు. ఒక నిర్ణయం నిన్ను దేవుని చేతిలోనైనా పెట్టవచ్చు, లేక సాతాను చేతికైనా అప్పగించవచ్చు. నీ ఉద్దేశాలు, నీ హృదయ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నీ తీర్మానాలు ప్రభువా నీ వాక్యానుసారంగా ఉండడానికి నాకు సహాయం చేయవా. గట్టిగా ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? తీవ్రంగా ఆలోచించారా వాక్యాన్ని? ప్రభువా తరములకు దీవెనగా నేను ఉండాలి. తరములు 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 14 నా జీవితంలో కూడా ఒక గొప్ప తరములు ప్రారంభమవును గాక. నా తండ్రి తరము మొదలుకొని తరములు నీ చిత్తములో ఆరంభమైనందును బట్టి స్తోత్రమయ్యా. సంఘములో ఎంతమంది జీవితాల్లో ఏ తరములో ఒక నూతన కార్యం ప్రారంభమైందో ఆ తరము మొదలుకొని ఆ కార్యము ముందుకు జరుగునుగాక. గ్లోరీ టు ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. సాతాను కార్యములు యేసు నామములో లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. సర్వశక్తి సంపన్నుడు, మహోన్నతుడైన మా తండ్రి, అత్యంత ఘనుడైన దేవా, ఈ సమయంలో మరొక్క మారు మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ, మీ వాక్యానికి అప్పగించుకుంటూ, మీ కృపకు అప్పగించుకుంటూ, మీ వాక్యమే మా జీవితంలో నెరవేర్చమని క్రిస్మస్కు దగ్గరికి వచ్చేస్తూ ఉండగా ప్రభువా మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉన్న దినాలు మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే, ప్రభు అయిన యేసు క్రీస్తు నామములోనే అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం. సంతోషంగా క్రిస్మస్ ఆరాధనలు, అలాగే